నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 3 తలంపుల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. పౌలు అన్నట్లుగానే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై అంటున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చుతున్నామో లేదో అనేటువంటిది వ్యక్తిగతంగా మన మనస్సాక్షికి తెలుసు. దేవుని చిత్తం అంటే దేవుడు మన దగ్గర నుంచి భారమైనటువంటి పనులు ఏమి ఆశించట్లేదు. మనం చేయలేనటువంటివి ఏమి మన ప్రభు మన దగ్గర ఏమి కోరడు. ఆయన మనం ఇవ్వలేనటువంటిది ఇది కూడా మన సామర్థ్యానికి మించి, మన శక్తికి మించి మన ప్రభు ఏది కూడా మన దగ్గర అడిగేటువంటి వారు కాదు. మన ప్రభు మనం చేయగలిగిందే, మనం చేయగలిగినటువంటి పనులనే మన ప్రభు మన దగ్గర ఆశిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం చదవటం కష్టమైందేం కాదు, ప్రార్థించటం బాధకరమైనటువంటిది ఏమీ కాదు, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి రావటం అనేటువంటిది పెద్దగా మనకి భారమైనటువంటిది ఏం కాదు. కానీ ప్రభు వాటిని మనం చేయమంటున్నాడు. అవి వాటి ప్రకారం, అవి మీరు నా యొక్క చిత్త ప్రకారం వాటిని చెయ్యండి అని అంటున్నాడు. వాటిలోనే మనం తొలగిపోతుంటాం. అవి చేయటానికి మనం వెనకాడుతూ ముందుకు సాగలేనటువంటి వారుగా, వాక్యానుసారంగా జీవించడం అనేటువంటిది మనం జీవించలేకపోతుంటాం. అందుకనే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారయ్యి, ఆయన చిత్త ప్రకారం నెరవేర్చేటువంటి వారుగా, వాక్యంలో చెప్పింది చేసేటువంటి వారుగా ఉండటానికి ప్రయాసపడాలి. మొదట అనుభవం. రెండవ అనుభవం వాగ్దానం పొందు నిమిత్తం అంటున్నాడు. మన ప్రభు మనకి అనేకమైనటువంటి వాగ్దానాలని మనల్ని వారసులుగా చేయాలనేటువంటి ప్రభు ఉద్దేశం. మన పట్ల దేవుని సంకల్పాలు, దేవుడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నారు. మనమే అనుకుంటూ చాలాసార్లు నిరుత్సాహపడతాం. ఏమో నా జీవితం ఇంతేనేమో, నా కుటుంబం, నా బిడ్డల జీవితాలు ఇంతేనేమో అని చెప్పేసి మనకు మనమే అనుకుని, మనకు మనమే చెప్పేసుకుంటూ నిరుత్సాహంతో బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనందరి పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన పట్ల ఆయన వాగ్దానాలు స్థిరపరచాలనేటువంటిది నిరంతరం కూడా ప్రభు ఆకాంక్షిస్తున్నాడు అనేటువంటిది నువ్వు మర్చిపోవద్దు. ఈ ఉదయం నీ పట్ల దేవుడు ఒక వాగ్దానాన్ని ఆయన అనుగ్రహించి నెరవేర్చటకు సమీపంగా, సంసిద్ధుడిగా నీ పట్ల ఉన్నాడనేటువంటిది నువ్వు గ్రహించాల్సినటువంటిది. 3వ తలంపు, మీకు ఓర్మి అవసరమైనది అంటున్నాడు. మీకు ఓర్మి అంటే సహనము, ఓర్పు. తొందరపడవద్దు, అన్ని త్వరగా అయిపోవాలని చెప్పేసి అనుకోవద్దు. కొంచెం ఓర్పు. ఏదైనా మనకి రావటానికి, ఏదైనా మనం పొందుకోవటానికి, ఏదైనా జరగటానికి కొంచెం టైం పడుతుంది. స్పీడ్గా వచ్చేది స్పీడ్గా పోయిద్ది, నెమ్మదిగా వచ్చేది ఆలస్యంగా వచ్చేది ఆఖరి వరకు, అంతం వరకు కూడా మన పట్ల నిలిచి ఉంటుంది. ఆలస్యంగా వచ్చేదాన్ని పొందుకుని చివరి వరకు, అంతం వరకు ఉంచుకుందామా? త్వరగా వచ్చి త్వరగా పోయేదాన్ని చూసుకుందామా? ఈ ఉదయం ఓర్మితో, ఓపికతో, ఓర్పుతో కనిపెట్టి దేవుని వాగ్దానాలు, దేవుని కార్యాలు మరి మనం పొందటానికి దేవుని చిత్తానుసారంగా నెరవేర్చేటువంటి వారుగా పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి
మన సంఘ సభ్యులు డాక్టర్ రాజీవ్ సంతోష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు 103వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినట్లు 4వ వచనంలో సమాధిలో నీ ప్రాణము నేను విమోచించుచున్నాను, కరుణా కటాక్షలు నిన్ను కిరీటంగా ఇచ్చుచున్నాను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు వారికి ఆయన కటాక్షం, ఆయన కరుణ నిరంతరం అనుగ్రహిస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తూ వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏ ఉదయం నాయనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మీ చిత్తాన్ని మేము గైకొనలేక, మీ చిత్తం ఏంటో మేము గుర్తించలేక, మీ చిత్తాన్ని మేము నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటున్నాం అనేటువంటిది మరొక పరే మాకు హెచ్చరిక చేసినందుకు వందనాలు. దేవా, మీ చిత్తాన్ని నెరవేర్చటం మాకు నేర్పించండి, మీ చిత్తాన్ని గైకొనటం మాకు నేర్పించండి, మీ చిత్తానుసారంగా మేము పనిచేయటం నాయన. దేవా, వాక్య ధ్యానంలో కానీ ప్రార్థించటంలో కానీ దేవా, మరి మీ సన్నిధి కార్యాల్లో పాల్పొంపులు పొందటంలో కానీ ప్రభువా, మీరు మమ్మల్ని ఆస్వాదించిన కొలది నాయన మీకు మేము చేయవలసినటువంటిది మీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా చేయటం నాయన మాకు నేర్పించండి, మాకు అనుగ్రహించండి. అటు రీతిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ పట్ల అయ్యా మీ వాగ్దానాలు ఉన్నతమైనవి నాయన, మీ ప్రణాళికలు గొప్పవి నా తండ్రి. అది మేము గుర్తిరిగి నాయన అయ్యా మరి నిరీక్షించేవారుగా, కనిపెట్టేవారుగా ఓర్పును, సహనాన్ని ప్రభు మాకు మీరు దయచేయండి. దేవా, జీవితంలో నా తండ్రి ఆలస్యాన్ని బట్టి నాయన దేవా, మాకున్నటువంటి అక్కర్లు, మా అవసరతలు, మాకు ఏ కార్యాలైతే నాయన ఆలస్యం అవుతుంటే ఆందోళన చెందుతున్నాయన, అవిశ్వాసంతో మాట్లాడుతుంటే క్షమించండి. దేవా, విశ్వాసంతో నా తండ్రి ఆలస్యం ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, అంతవరకు నిలిచినటువంటి కార్యాలు మా పట్ల మీరు చేస్తారు, చేయబోతున్నారు అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కార్యాలను ఆయన వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు స్థిరపరిచి బలపరచండి. ప్రాముఖ్యంగా ఆయన జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు డాక్టర్ రాజీవ్ సంతోష్ గారిని మీరు ఆశీర్వదించండి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటున్న ఆయన వారికి మంచి ఆరోగ్య ఆయుష్ని దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించిన ఆయన ఉన్నతమైనటువంటి మీ కృప, మీ ఆశీర్వాదాలతో వారి కుటుంబాన్ని మీరు స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.